హలో గైస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 అనేది మరోసారి ట్రెండింగ్లో నెంబర్ 1 ప్లేస్కి వచ్చేసింది. దానికి కారణం మూవీ రిలీజ్ అవ్వడానికి 30 రోజుల ముందు నుంచే టైగర్ ఫ్యాన్స్ చేసేటువంటి హంగామా, వాళ్ళు చేసేటువంటి సెలబ్రేషన్స్, పర్టికులర్గా ఎన్టీఆర్ గారి కట్అవుట్స్తో, ఆయన బ్యానర్స్తో వాళ్ళు సృష్టించేటువంటి ప్రభంజనం ట్రెండింగ్ చూసి బాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. అంటే ఇది ఒక స్ట్రైట్ తెలుగు మూవీ కాదు, సౌత్ మూవీ కాదు, ఒక నార్త్ మూవీకి తెలుగులో సినిమా రిలీజ్ అవ్వడానికి 30 రోజుల ముందు నుంచే ఇంత హైప్ ఏంటి, ఈ మూవీలో ఒక తెలుగు హీరో ఒక్క రోల్ చేస్తే ఇంత హంగామా చేస్తారా, ఇంత హైప్ ఉంటుందా, ట్రెండింగ్లో నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక స్ట్రైట్ తెలుగు మూవీకి ఒక స్ట్రైట్ పెద్ద, అంటే ఒక తెలుగులో ఒక పెద్ద హీరో స్ట్రైట్ మూవీ చేస్తే ఎంత హంగామా ఉంటుందో, సో దానికి మించినటువంటి హంగామా ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. పర్టికులర్గా వార్ 2 మూవీకి. దానికి రీజన్ బికాస్ ఆఫ్ ద ఎన్టీఆర్ గారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎట్ ద సేమ్ టైం ఇది జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఎవరైతే ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ ఉంటారో వీళ్ళకైతే మింగుడు పడట్లేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడానికి కొంతమంది అయితే డైరెక్ట్గా యూట్యూబ్లో కొన్ని ఛానల్సే పెట్టుకున్నారు. పర్టికులర్గా ఎన్టీఆర్ గారిని తిట్టడానికి, ఆయన్ని కిందగా లాగడానికి, ఆయన్ని ట్రోల్ చేయడానికి పర్టికులర్గా యూట్యూబ్లో కొన్ని ఛానల్సే వెలిసినాయి. చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే డైరెక్ట్గా ఓన్లీ తిట్టడానికి డైరెక్ట్గా ఛానల్ కూడా పెడతారని చెప్పేసి. సో ఆ ఛానల్స్ ఏమన్నా మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళందరికీ వన్ బై వన్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే మనం వెళ్ళే కొందికి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇద్దాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా వీళ్ళందరి మీద నేను వీడియోలు చేస్తాను. సో దాంతోపాటు మరి సపోర్ట్ కూడా కావాలి కాబట్టి ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మన వీడియో చూస్తున్నారో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే ఎన్టీఆర్ గారిని పర్టికులర్గా తక్కువ చేసి ట్రోల్ చేసి కిందకి లాగుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ సెలబ్రేషన్స్తో మింగుడు పడట్లేదు అనమాట. అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం నెగిటివ్ చేసి కిందకి లాగుదాం అనుకుంటున్నాం. ఈ మూవీ ఏమో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. పైగా ఇది ఎన్టీఆర్ గారి స్ట్రైట్ మూవీ కాదు, ఎన్టీఆర్ గారి తెలుగు మూవీ కాదు, అయినప్పటికీ కూడా ఈ సెలబ్రేషన్స్ ఏంటి 30 రోజుల ముందు నుంచి ఈ హంగామా ఏంటని చెప్పేసి వీళ్ళకైతే అసలు మింగుడు పడట్లేదు అనమాట. దీంతోపాటు ఇదే సౌత్ మూవీ నుంచి డైరెక్ట్గా సౌత్ మూవీ అయినటువంటి కూలీ మూవీ రిలీజ్ అవుతుంది. దాంట్లో చూస్తేనే బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, లోకేష్ కనకరాజ్ గారు డైరెక్షన్లో, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, ఇక్కడి నుంచి కింగ్ నాగార్జున గారు, ఉపేంద్ర గారు, ఇంతమంది నటిస్తున్నప్పటికీ కూడా ఒక స్ట్రైట్ నార్త్ మూవీకి ఎన్టీఆర్ గారు ఉన్నారనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఇంత హైప్ ఏంటి, అంటే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీలో నెంబర్ 1 ప్లేస్లో ఉండడం ఏంటని చెప్పేసి వీళ్ళకైతే పిచ్చిలేసిపోతుంది అనమాట. ఎవరైతే ఎన్టీఆర్ గారిని నెగిటివ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. సిగ్గుండాలన్నా మీకు. ఎందుకంటే ఒక తెలుగు హీరో నార్త్లో పర్టికులర్గా బాలీవుడ్లో ఆ రేంజ్లో హంగామా సృష్టిస్తూ వాళ్ళని ఆశ్చర్యపోయే విధంగా చేస్తున్నాడంటే మనం తెలుగు వాళ్ళ కింద గర్వపడాలి. అది ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే, అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, రియల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఉంటారనమాట, అంటే ఆఫ్ నాలెడ్జ్తో ఈ బుద్ధి లేనటువంటి కొంతమంది చిన్నపాటి సన్నాసులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎన్టీఆర్ గారి స్టామినా. అంటే అది మింగుడు పడక ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. సో వాళ్ళందరికీ సమాధానం కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోయేటువంటి ట్రైలర్ చాలు. సినిమా కూడా రిలీజ్ అవ్వవసరం లేదు. కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోయేటువంటి ట్రైలర్ వీళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పుద్ది. ఎందుకంటే టీజర్తో వీళ్ళు ఏదో ట్రోల్ చేశారు కదా, టీజర్లో ఎన్టీఆర్ గారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, హృతిక్ రోషన్ గారిని హైప్ చేశారని చెప్పేసి. నెక్స్ట్ రాబోయేటువంటి ఒక ట్రైలర్, వార్ 2 నుంచి వచ్చేటువంటి ఒక ట్రైలర్, దాని తర్వాత హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారు కలిసి డ్యాన్స్ చేసి వచ్చేటువంటి ఒక సాంగ్ ఏదైతే ఉంటుందో అది, ఈ రెండు చాలు వీళ్ళకి. ఇక మూవీ దాకా కూడా అవసరం లేదు. ఇక దీనికి ఎలా అయిపోతుంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరేమైపోతారో. దాంతోపాటు ఇక ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీకి అయితే అంటే ఈ మూవీకే ఈ రేంజ్లో హైప్ ఉంటే ఇక డ్రాగన్ మూవీకి టైగర్ ఫ్యాన్స్ చేసేటువంటి హంగామాకి, ఆ వచ్చేటువంటి హైప్కి, వచ్చేటువంటి ఓపెనింగ్స్కి ఇక మరి సూసైడ్ చేసుకోవాలేమో. అయితే సిద్ధంగా ఉన్నాను మరి అయితే సూసైడ్కి. ఎందుకంటానంటే ఇప్పుడు బాలీవుడ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి స్పై యూనివర్స్ ఏదైతే ఉందో, స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి మూవీలో ఏ మూవీస్కి కూడా లేనంత హైప్, హంగామా ఈ మూవీస్కి చూసి, అయితే ఈ మూవీకి చూసి బాలీవుడ్లో సైతం ఆశ్చర్యపోతున్నారు. పైగా పర్టికులర్గా సౌత్లో ఒక నార్త్ ఇంత హంగామా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే, అంటే ఎన్టీఆర్ గారు గురించి వాళ్ళే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే మనం గర్వపడాల్సింది పోయి, సో అంటే మనం ఎన్ని చేసుకున్నప్పటికీ కూడా ఒక నార్త్లో ఒక తెలుగు హీరో వెళ్ళి అంత హంగామా సృష్టిస్తూ సో వాళ్ళ చేతే జేజేలు కొట్టించుకుంటున్నాడంటే అది మనం గర్వపడాలి కదా. మనం ఇలా కొట్టుకుంటుంటే మనల్ని ట్రోల్ చేసుకుంటే ఇంకా వాళ్ళకి లోకి అవుతాం కదా. సో అది దృష్టిలో పెట్టుకోవాలి.
ఈ విషయాలు అని చెప్తున్నాను కదా, నిజమైనటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరు హీరోల ఫ్యాన్స్ వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలాంటి కొంతమంది పిచ్చి వాళ్ళు అలా వాగుతూ ఉంటారు, వాళ్ళకి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ గారు కొత్త కదా, ఎప్పటి నుంచో ఎన్నో ఛానల్స్ ఆయన మీద ట్రోల్ చేస్తున్నారని ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి ఏం లేదు కాబట్టి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే వార్ 2 మూవీతో డే 1 కలెక్షన్స్ అనమాట. అంటే డే 1 కలెక్షన్స్తో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎంత కలెక్ట్ చేస్తారు అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీతో డే 1 కలెక్షన్లో ఆయన ఒక చరిత్ర సృష్టించి అక్కడ పెట్టాడనమాట. నియర్లీ 295 crores దాకా ఆయన కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఈ మూవీతో, అంటే ఇప్పుడు ఈ మూవీకి వచ్చినటువంటి హైప్తో ఆ మార్క్ని బీట్ చేస్తారంటే 100% బీట్ చేస్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక చిన్న సమస్య ఏంటంటే అదే డేట్కి, అదే ఆగస్టు 14th మోస్ట్ అవైటెడ్ మూవీ అయినటువంటి కూలీ మూవీ కూడా రిలీజ్ అవ్వడం. అది కూడా తక్కువ మూవీ ఏం కాదు. లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది, దానికి కూడా మంచి హైప్ ఉందన్నమాట. సో ఆ మూవీ రిలీజ్ అవ్వడం కొంచెం మైనస్ అని చెప్పాలి. అంటే ఈ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డే 1 కలెక్షన్స్కి ఆ మూవీ కనుక లేకపోతే ఖచ్చితంగా 300 కోట్లకి పైగా ఖచ్చితంగా కలెక్ట్ చేసి డే 1 కలెక్షన్లో ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో నిలుస్తుంది. ఇప్పుడు కూడా చెప్పలేం, ఇప్పుడు కూడా బీట్ చేయొచ్చు. అంటే మరి కూలీ మూవీ కూడా తక్కువ మూవీ ఏం కాదు కాబట్టి, అంటే 2 మూవీస్ ఒకేసారి రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా 2 మూవీస్కి డ్యామేజ్ అనేది ఉంటుంది, దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కూలీ మూవీ రిలీజ్ అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు అనేటువంటి ఈ వార్ 2 మూవీ అనేది 250 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసినా అది 300 కోట్లు దాటినట్టే. ఎందుకంటే మరి అంటే అంత పెద్ద మూవీకి పోటీకి తట్టుకుని నిలబడి 250 కోట్లు అది బీట్ చేసిందంటే మరి అది 300 కోట్లు దాటినట్టే కదా, అది కూడా అర్థం చేసుకోవాలి. ఇక ఏమో చెప్పలేం, ఇక దగ్గర దగ్గర 250 దాటి 280, 90, 300 కోట్లకి వెళ్ళిందంటే అది ఇక మామూలు ప్రపంచం కాదు, ఇక చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో అది అంటే డే 1 కలెక్షన్స్తో ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కొంచెం చిన్నగా టాస్క్ అని చెప్పాలి, కూలీ మూవీ మూలంగా అంతే. దాంతోపాటు ఈ మూవీకి యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి 30+ ఐమాక్స్ల్లో వార్ 2 మాత్రమే రిలీజ్ అవుతుంది. కూలీ మూవీకి ఎక్కడ కూడా స్కోప్ లేదు. 2 వారాల వరకు ఎక్కడ కూడా ఏ మూవీ కూడా వార్ 2 తర్వాత ఏ మూవీ అయినా 2 వారాల వరకు వార్ 2 అనేది ఐమాక్స్లో ఆడుతుంది. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో 5am షోలు అనేవి, బెనిఫిట్ షోలు అనేవి రికార్డు రేంజ్లో పడబోతున్నాయి. సో బాలీవుడ్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వరకు రిలీజ్ అయినటువంటి స్పై యూనివర్స్లో మూవీలో దేనికి కూడా లేనటువంటి హంగామా ఈ మూవీకి, పర్టికులర్గా సౌత్లో ఈ హంగామా చూసి వాళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. సో ఖచ్చితంగా కూలీ మూవీ రిలీజ్ అయినప్పటికీ కూడా కలెక్షన్ల విషయంలో బీట్ చేసే అవకాశం ఉంది. సో మీరైతే డే 1 కలెక్షన్స్ ఎంత కొడుతుందని మీరు అనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. దాంతోపాటు వార్ 2 స్టోరీ ఇదే అని చెప్పేసి ఒక కథనం అయితే చక్కెరలు కొడుతుంది. దాంతోపాటు ఎన్టీఆర్ గారి ప్లే చేస్తున్నటువంటి క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ అయిందనమాట. సో వార్ 2లో ఎన్టీఆర్ గారు ప్లే చేస్తున్నటువంటి క్యారెక్టర్ పేరు ఏజెంట్ విక్రమ్. సో బాగుంది కదా, ఏజెంట్ విక్రమ్ అనే క్యారెక్టర్ ఆయన ప్లే చేస్తున్నారు. అయితే ఈ స్టోరీ ఇదే అని చెప్పేసి ఒక వార్త చక్కెరలు కొడుతుంది. మనకు వార్ 2లో చూసుకున్నట్టయితే బెస్ట్ ఏజెంట్ అయినటువంటి కబీర్, అంటే మన హృతిక్ రోషన్ గారు కబీర్ ఇండియా గవర్నమెంట్కి ఎదురు తిరుగుతాడు. ఆయన పట్టుకోవడానికి ఖలీద్ అనేటువంటి, అంటే టైగర్ షాఫ్ ఖలీద్ వస్తాడు, ఆయన ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఆయన్ని మించినటువంటి ఒక రూత్లెస్ ఏజెంట్ కావాలి. మరి ఆయన ఎవరైనా చూసుకుంటే ఏజెంట్ విక్రమ్ అయితే వస్తాడు. సో ఆయనకి మించినటువంటి అని ఎందుకన్నానంటే, మీరు ఒకసారి వార్ 2 టీజర్ చూసుకుంటే వార్ 2 టీజర్లో ఎన్టీఆర్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది. అదేంటంటే ఇండియాస్ బెస్ట్ ఏజెంట్, ఇండియాస్ బెస్ట్ సోల్జర్ నువ్వే ఇప్పటి వరకు, కానీ ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి నేను వచ్చాను అన్నట్టుగా ఆయన డైలాగ్ ఉంటుంది అనమాట. సో నా గురించి నీకు తెలీదు, రూత్లెస్ అని ఎందుకన్నానంటే నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటాం అని చెప్పేసి ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారికి వార్నింగ్ ఇవ్వడం అయితే మనం చూడొచ్చు అనమాట. అంటే హృతిక్ రోషన్ గారిని పట్టుకోవడానికి ఆయన మించినటువంటి ఒక ఏజెంట్ కావాలి, ఆయన మించినటువంటి ఒక రూత్లెస్ ఏజెంట్ అయితే కావాలన్నమాట. ఆయనే ఎన్టీఆర్ గారు కబీర్ని పట్టుకోవడానికి అయితే ఎన్టీఆర్ గారు అయితే వస్తారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎన్టీఆర్ గారి రోల్ అనేది ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందని చెప్పేసి. సో ఇక ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నారో, మనం గతంలో అనుకున్నట్టు ఫ్యాన్స్ ఎదురు చూపులకి ఏ మాత్రం తగ్గకుండా మూవీ అయితే ఉండబోతుంది. సో వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారి యొక్క తాండవం చూడవచ్చు మీరు అయితే, ఖచ్చితంగా అదైతే 100% ఉంటుంది. ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ గారు నార్త్లో సృష్టించబోయేటువంటి ప్రపంచం చూసి ఇక వీళ్ళు ఏమైపోతారో ఏంటో, అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇక రెడీగా ఉండండి దానికైతే. సో ఇదనమాట.